సార్ హ్యాండ్స్ పైకి లేపండి. ఇంకా జేబులో ఏం లేవు భయ్యా. సార్ మీ బ్రెయిన్ తీసి పక్కన పెట్టండి సార్, అప్పుడు సౌండ్ రాదు. హాయ్ గైస్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చూస్తాను భయ్యా. స్టారింగ్ తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్. ఈ సినిమాని నేను బ్రెయిన్ పక్కన పెట్టి చూసినా ఎంజాయ్ చేయలేకపోయాను భయ్యా. ఎందుకంటే ఈ సినిమాని ఏ బాడీ పార్ట్ కోసం కూడా డిజైన్ చేయలేదు. బాడీలో ఏ పార్ట్ కూడా యాక్సెప్ట్ చేయదు ఈ మూవీని. ఐకియాలో కొన్న బల్ల గుద్ది మరీ చెప్తున్నా. నా పక్కన ఒక కపుల్ కూర్చున్నారు భయ్యా, అంటే 2 సీట్స్ అవతల. వాళ్ళు ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. సినిమా థియేటర్ ఖాళీ ఉన్నా. సినిమా ఒక 50 minutes లో ఎండ్ అయిపోతుంది అనగా ఒక 6 to 7 members జంప్ అయిపోయారు సినిమా థియేటర్ లో నుంచి. ఆ రేంజ్ లో ఉంది సినిమా పేరు గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, కానీ మోస్ట్ పార్ట్స్ అన్అపాలజెటిక్లీ అగ్లీగా ఉన్నాయి భయ్యా. ఓ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, ఒక సినిమా హిట్ అవ్వాలంటే 3 things కావాలి, ఎంటర్టైన్మెంట్. కానీ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమా తీసిన డైరెక్టర్ అవన్నీ పక్కనెట్టి ఎలివేషన్ ఉండాలని ఫిక్స్ అయినట్టున్నాడు. ఎందుకంటే సినిమాలో మొత్తం ఎలివేషన్లే ఉంటాయి, స్లో మోషన్ షాట్లే ఉంటాయి. ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్ కోసమే తీసినట్టున్నారు. మరి తమిళ్లో ఎలా వర్క్ అవుతుంది ఈ సినిమా నాకు తెలియదు, కానీ నాకైతే అస్సలు ఎక్కలేదు భయ్యా. దానికి మేజర్ రీజన్ వచ్చేసి ఫ్యాన్ సర్వీస్ ఎక్కువైపోయింది. కానీ ఇది సమ్మర్, ఏసీ సర్వీస్ చాలా ఇంపార్టెంట్. ఈ డైరెక్టర్ ముందు మార్క్ యాంథనీ అని ఒక సినిమా తీసాడు భయ్యా. ఆ సినిమా కూడా నాకు అంత గ్రేట్ గా అనిపించలేదు, బట్ దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా వర్స్ట్ గా ఉంది. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ కి ముందు ఒక 25 minutes బాగుంది. అక్కడ అజిత్ గారికి ఇచ్చే ఎలివేషన్స్ బాగున్నాయి, బట్ రెస్ట్ ఆల్ అగ్లీగా ఉంది భయ్యా. ఆ సాంగ్స్ ఏంటో, ఆ ఫైట్స్ ఏంటో, చాలా ఎక్స్టెండెడ్ ఫైట్స్ ఉంటాయి. ఎందుకురా బాబు ఇంత ఫైట్ అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చింది. అన్డౌటెడ్లీ ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. స్టైలిష్ గా ఉంది ఫిల్మ్ మేకింగ్, స్లీక్ గా ఉంది ఎడిటింగ్, కానీ సరైన స్క్రిప్ట్ లేదు భయ్యా. అందుకే ఈ సినిమా అగ్లీగా మారింది. సెకండ్ హాఫ్ అయితే నా పేషెన్స్ ని బాగా టెస్ట్ చేసింది. మీరు 2 విషయాలకి కాషియస్ ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి. ఒకటి, బయట బాగా వర్షాలు పడుతున్నాయి, ఇంకా హెవీ విండ్ ఉంది, చెట్టులు పడిపోయే ఛాన్స్ ఉంది. ఇంకోటి, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమాకి దూరంగా ఉండండి. i3 మూవీ మేకర్స్ ఈ సినిమాలో ఏం చూసి ప్రొడ్యూస్ చేశారో నాకు అర్థం కాలేదు. నేనైతే చూడొద్దని చెప్పాను భయ్యా ఈ సినిమాని. మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకేమనిపించిందో. ఓకే బాయ్ గాయ్స్. సారీ, టమాటోస్ ఇవ్వాలి కదా. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1 tomato భయ్యా. ఆల్రెడీ నేను జాక్ సినిమాకి రివ్యూ ఇచ్చాను, అది చూడకపోతే చూడండి. నెక్స్ట్ జాట్ మూవీ రివ్యూ ఇస్తాను, సో కైండ్లీ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే మీరేంటి టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. పుచ్చుక్.